ఈ మధ్యన ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సృష్టిగానే ఉండాలి, సహజత్వం సహజత్వంగానే ఉండాలి. గుడికి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకోవడం వేరు, ఆ దేవుడి విగ్రహం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం వేరు. మన ఇంట్లో పూజ చేసేటటువంటి పటాలు ఇది వేరు, గుళ్ళో ఉన్న విగ్రహాలు తెచ్చి పెట్టుకోవాలని అనుకోకూడదు. అది చాలా తప్పు. అది అర్చకులు సరిగ్గా చెప్పగలరు, ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఆ విగ్రహాలకు ఉండేటువంటి శక్తి. ఇదంతా ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు ఇచ్చినటువంటిది ఒక వరం, మహిళకి గర్భం. ఈ గర్భాన్ని సరే సైన్స్తో మాట్లాడేటటువంటి వాళ్ళు మగవాడి వలన ఎక్స్ క్రోమోజోములు వై క్రోమోజోముల వలన ఇవన్నీ మనం సైన్స్ పరంగా మాట్లాడుకుందాం. నేను చెప్తుంది ఒక ఆధ్యాత్మిక కోణంలో నుంచి చూస్తున్నటువంటి పాయింట్. ఇక్కడ ఈ కాన్పు ఒకటి, చావు ఒకటి. ఎవరన్నా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉంటే వాళ్ళకి ఇక బ్రతకరు అనుకున్నప్పుడు, కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు ఆక్సిజన్ తీసేస్తే చనిపోతారు. ఈ ఆక్సిజన్ తీసేసేయాలి అన్నప్పుడు ముహూర్తాలు అడుగుతున్నారట. మేము చెప్పేది ఆపండి అని చెప్పేసి ముహూర్తం వచ్చినప్పుడు తీసేస్తున్నారట. అది ఒక ఆస్పెక్ట్. రెండోది గర్భం, న్యాచురల్ డెలివరీ జరగాలి. అలా కాకుండా న్యాచురల్ డెలివరీ జరగనప్పుడు ఆపరేషన్ చేయాలి. కానీ ఇప్పుడు మా బిడ్డ అంత కష్టపడలేదు, కాన్పు వామ్మో అని మొక్కలేదు, కష్టపడుతుంది, అదంతా ఇబ్బంది పడలేదు, కాబట్టి సిజేరియన్ చేసేయమని అడుగుతున్నారు. దీనికి మళ్ళీ ముహూర్తం సో అండ్ సో టైంలోనే చెయ్యండి, అప్పుడు వాళ్ళ జాతకం పరంగా. ఇలాంటి కృత్రిమత్వం అంటే భగవంతుడు నిర్దేశించింది కాకుండా జరిగే ఈ జనన మరణాలకు సంబంధించి పండితులే చెప్పాలి అది కరెక్టా కాదా అన్నటువంటిది.